వెల్కమ్ టు S99 టీవీ న్యూస్. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మంచిగా లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేము ఒక్క రూపాయి కూడా చూడలేదు. రేవంత్ రెడ్డి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓటు అడుగుతాడు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, రేవంత్ గారు వచ్చినాక మంచిగా లేదు. కళ్యాణ లక్ష్మణ్ అన్నాడు, తులం బంగారం అన్నాడు, బంగారం లేదు. పిల్లలు కిట్ అన్నాడు, ఆ కిట్టు లేదు. 22,000 పింఛన్ అన్నాడు, అది లేదు. బస్సులలో డ్యూటీకి పోయేస్తే బస్సులలో బస్సు కూడా 9 దాకా బస్సు కూడా లేదు. నైట్ ఆటోకు పోతే మంచో చేయడం మాకు కష్టం అవుతుంది. బస్సులు లేవు, ఏం లేవు, ఏం లేవు. అన్ని సార్ పెట్టినవి ఆడు రేవంత్ గారు పెట్టి నొక్కట్లేదు అంతే. ఆడు వేస్ట్ గాడు, రేవంత్ గాడు వేస్ట్ పడుకోవాడు. అంతకు మించి ఏం చెప్పలేదు. ఆడు మేము మాకు లగ్గమైన సార్ ఇచ్చిన పైసలు తప్పి ఆడు వచ్చిన కంచెలు రూపాయి మాకు ఒక్కటి తెలియదు. ఆ ఆడపిల్లని గుర్తించి ఏది ఇచ్చింది తెలియదు. అది ఎందుకు మాకు లేని వాళ్ళకి ఇల్లు 5 ఏళ్ళ ఇక అన్నుడు అవుతుంది, అని అన్నుడు అవుతుంది. ఆయనకా ఏ ముఖం పెట్టుకుని వచ్చి అడుగుతాడు, ఏ ముఖం పెట్టుకుని వచ్చి అడుగుతాడు. బస్సులలో మేము రోజు పోతే ఎంత కొట్టుకుంటున్నాం అన్నది మేమేం తెలుసు. మేము షాపులలో హాస్పిటల్లో వర్క్ చేస్తాం. వర్క్ చేస్తే పోంగారా ఎంత ఇబ్బంది అవుతుంది. నువ్వు రేటు తగ్గించని ఉంటుంది, ఫ్రీ పెట్టి మమ్మల్ని గుద్దు కదా అవుతుంది. మొగళ్ళనే కాబట్టి ఆడలే కాబట్టి మేము ఎంత కష్టం అవుతుంది పని చేసుకునేటోళ్ళకు. అది ఎందుకు పెట్టిండు, ఏమిటికి పెట్టిండు? ఇట్లాంటి పాలన వస్తుంది అనుకున్నారా? ఈ పాలని కోదండం, అని కోదండం. అది ఎందుకు ఆ నోట్ల మానవాడు దిద్దువాడు.